ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే కరెంట్ రావాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, చాలా కథలు ఉన్నాయి కదా. మేము కూడా అడ్డగోలుగా వచ్చేసి ఆల్రెడీ కోట్లు పెట్టాము ఇక్కడ, మళ్ళీ అడ్డగోలుగా వచ్చేసి మేము పెట్టాం కదా నెక్స్ట్ డిసైడ్ అయ్యే వరకు. సో ఇప్పుడు ఇది వేస్ట్ కాకుండా వేయనివ్వండి బోరు. ఒకవేళ నిజంగా మీదే అయిపోయింది అనుకోండి, బోర్ కూడా మీదే మీరే తీసుకుంటారు అంతే. సార్ ఇప్పుడు మన సార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి కన్స్ట్రక్షన్ బోర్ వేయడానికి వచ్చాడు, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిరు TSSS వాళ్ళు. సరే వీళ్ళది తప్పేం లేదు. ఇప్పుడు మనకు ఎక్స్ఆర్మీ ఉన్నారు, ఆయనకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇంకా చాలామంది 100 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ కోసము ఫిబ్రవరి 12 తారీఖున ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున 100 మందితో ధర్నా చేసినాము. తర్వాత మొన్న 12 తారీఖు మళ్ళీ అసెంబ్లీ కాడికి 10 మంది పోతే అరెస్ట్ చేసుకొని సాయంత్రం వరకు కూర్చోబెట్టరు భూ నిర్వాతులందరినీ. మళ్ళీ ఈరోజు సరే మేము ఆల్రెడీ ఒక గుడి చేసినాము, ఫెన్సింగ్ చేసినాము, అన్నీ చేసినాము. పక్కకు మాకు తెలియకుండా TSSS వాళ్ళు మరి ప్రభుత్వము వాళ్ళకు కొంతమందికి కంపెనీ వాళ్ళకి అమ్ముతున్నది. మాకు చెప్పాలి కదా, మరి వాళ్ళకు తెలియదు మాకు తెలియదు. మా TSSS వాళ్ళు మాకు నష్టపరిహారం ఇవ్వాలి, తర్వాత భూమి అయినా ఇవ్వాలని చెప్పి మేము అంటున్నాము. అది కాదు ఇది కాదు, గత 8 సంవత్సరాల నుంచి మేము మా భూములకు మేము కాపులా ఉన్నా కానీ రాత్రికో పగలకో వచ్చేసి వాళ్ళు TSSS వాళ్ళు మరి ఇష్టానుసారంగా ఇట్లా రైతులను అన్యాయం చేయడం మంచి పద్ధతి కాదు. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి మా డబ్బులు మా భూములు మాకనివ్వండి, నష్టపరిహారం ఏమని చెప్పేసి మరి డిమాండ్ చేస్తున్నాము. అదే భూ నిర్వాహకుల సంఘం చందనవెల్లి తరపున మళ్ళీ ఒకసారి ఇప్పుడు బోర్ వేసామంటారు, రేపు పొద్దున పక్కన ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీరు కబ్జాలకు రండి. ఇక్కడ ఒకవేళ రైతుకు డబ్బులు రాకపోతే ఇక్కడ కూడా అబ్జెక్షన్ చేస్తాము, ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాం.